హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైన్ తెలుగు వీడియో సిరీస్. ఈరోజు వీడియోలో మనం భారతీయ సాక్ష్య అధినియంలోని సెక్షన్ 165 గురించి తెలుసుకోబోతున్నాం. ఈ సెక్షన్ దేని గురించి మాట్లాడుతుందంటే ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ గురించి. సో డాక్యుమెంట్స్ని ప్రవేశపెట్ట గురించి మాట్లాడుతుంది అనమాట. సో ముందుగా సబ్సెక్షన్ 1 చూడండి. ఏ విట్నెస్ సమండ్ టు ప్రొడ్యూస్ ఏ డాక్యుమెంట్ హీ షల్ bring it to court if it is in his possession or power, notwithstanding any objection which there may be to its production or to its admissibility. రైట్. సో ఆ డాక్యుమెంట్ యొక్క అడ్మిసిబిలిటీకి సంబంధించి కానీ దాని ప్రొడక్షన్కి సంబంధించి కానీ ఏ అభ్యంతరం ఉన్నా దానిని ముందు పక్కన పెట్టేసి ఈ డాక్యుమెంట్ని కోర్టుకు తీసుకురావాలన్నమాట. ఎప్పుడు? ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ హిస్ పొజిషన్ ఆర్ పవర్. సో అతని ఆధీనంలో కానీ లేదా స్వాధీనంలో కానీ ఆ డాక్యుమెంట్ ఉన్నట్లయితే, ఆ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయమని అతన్ని కానీ సమన్ చేసినట్లయితే అతను కోర్టుకు తీసుకురావాలన్నమాట ఆ డాక్యుమెంట్ని. సో దాని ప్రొడక్షన్కి సంబంధించి కానీ అడ్మిసిబిలిటీకి సంబంధించి కానీ ఏ అబ్జెక్షన్ ఉన్నప్పటికి కూడా దాన్ని పక్కన పెట్టేసి, ఎందుకంటే ఇక్కడ చూడండి ప్రొవైడెడ్ దట్ ద వ్యాలిడిటీ ఆఫ్ ఎనీ సచ్ అబ్జెక్షన్ షల్ బి డిసైడెడ్ ఆన్ బై ది కోర్ట్. సో ఆ అబ్జెక్షన్ ఏదైతుందో దాన్ని కోర్టు డిసైడ్ చేస్తుంది అనమాట. ఇతనే దాన్ని నిర్ణయించుకొని ఆ డాక్యుమెంట్ తీసుకురాకుండా ఉండకూడదు అనమాట. హీ హ్యాస్ టు ప్రొడ్యూస్ ఇట్. రైట్. సబ్సెక్షన్ 2 చూడండి. ద కోర్ట్ ఇఫ్ ఇట్ సీస్ ఫిట్, అది తగిందని కోర్టు భావిస్తే, ఇట్ మే ఇన్స్పెక్ట్ ది డాక్యుమెంట్. ఆ అభ్యంతరం ఏదైతే వాళ్ళు ఎవరైతే ఆ పార్టీ అది తగినదని కోర్టు భావిస్తే ఆ డాక్యుమెంట్ అది ఇన్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట కోర్టు. అన్లెస్ ఇట్ రిఫర్స్ టు ది మ్యాటర్స్ ఆఫ్ స్టేట్. అది ఒకవేళ అఫైర్స్ ఆఫ్ స్టేట్కి సంబంధించింది అయితే తప్పించి ఆ డాక్యుమెంట్ జనరల్గా ఆ డాక్యుమెంట్ కోర్టు ఇన్స్పెక్ట్ చేస్తుంది అనమాట. లేదంటే ఇంకా ఆ డాక్యుమెంట్ అడ్మిసిబిలిటీకి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఇంకేదన్నా ఎవిడెన్స్ అవసరం అనుకుంటే ఆ ఎవిడెన్స్ కూడా కోర్టు తీసుకోవచ్చు అనమాట. రైట్. సబ్సెక్షన్ 3 చూడండి. ఇఫ్ ఫర్ సచ్ పర్పస్, సో ఆ అబ్జెక్షన్ డిసైడ్ చేయడం కోసం సంబంధించి, ఫర్ దట్ పర్పస్ ఇట్ ఈజ్ నెససరీ టు కాజ్ ఎనీ డాక్యుమెంట్ టు బి ట్రాన్స్లేటెడ్. ఓకే, ఏదైనా డాక్యుమెంట్ ఉంది, ఆ డాక్యుమెంట్ అనేది ట్రాన్స్లేట్ చేయడం అవసరం కోర్టు అర్థం చేసుకోవడానికి అని కోర్టు భావిస్తే, ఆ కోర్టు ఏం చేయొచ్చు అంటే ఆ ట్రాన్స్లేటర్ ఎవరైతే ఉంటారో అతను ఆదేశించవచ్చు అనమాట. ఇఫ్ ఇట్ థింక్స్ విత్ దట్ ట్రాన్స్లేటర్ టు కీప్ ద కంటెంట్స్ సీక్రెట్. ఆ డాక్యుమెంట్లో ఉన్నటువంటి కంటెంట్స్ ఏవైతున్నాయో వాటిని సీక్రెట్గా ఉంచమని చెప్పేసి అతన్ని ఆదేశించాలన్నమాట. రైట్. అన్లెస్ ద డాక్యుమెంట్ ఈజ్ టు బి గివెన్ ఇన్ ఎవిడెన్స్. ఒకవేళ ఆ డాక్యుమెంట్ అనేది ఎవిడెన్స్లో భాగంగా ఇస్తున్నట్లయితే, ఎవిడెన్స్గా ప్రవేశపెడుతుంటే ఆ సందర్భాల్లో మినహాయించి మిగిలిన అన్ని సందర్భాలుగా ట్రాన్స్లేటర్ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని ఆ కంటెంట్స్ని సీక్రెట్గా ఉంచమని ఆదేశించాలన్నమాట. అండ్ ఇఫ్ ద ఇంటర్ప్రెటర్ డిజోబేస్ సచ్ డైరెక్షన్, ఒకవేళ కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ఆ ఇంటర్ప్రెటర్ కానీ ఆ ట్రాన్స్లేటర్ కానీ డిజోబే చేసినట్లయితే, పాటించకపోయినట్లయితే, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 198 కింద డిఫెన్స్ అవుతుందన్నమాట. రైట్. అందుకు అతను మనం విచారించవచ్చు. ఇక్కడ ప్రొవిజన్ చూడండి. ప్రొవైడెడ్ దట్ నో కోర్ట్ షల్ రిక్వైర్ ఎనీ కమ్యూనికేషన్ బిట్వీన్ ది మినిస్టర్స్ అండ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ఇట్. సో ఏ కోర్టు కూడా ఏదైనా ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్ ఉందనుకోండి, మినిస్టర్స్కి ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మధ్యలో, ఆ కమ్యూనికేషన్ సంబంధించిన డీటెయిల్స్ని కోర్టు ఆదేశించడానికి లేదనమాట. రైట్. సో ఎప్పుడైనా ఈ స్టేట్ ఏదైతే ఉందో, స్టేట్ తన ప్రివిలేజెస్ని వ్యక్తపరిచినప్పుడు ఏంటంటే కోర్టు ఆ డాక్యుమెంట్స్ని ఆదేశించకూడదు కానీ ఆదేశించలేదు కానీ బట్ దాన్ని రివ్యూ చేయొచ్చు అనమాట. నిజంగా నా ప్రివిలేజ్ ఉందా, ఆ డాక్యుమెంట్కి ఆ స్కోప్ ఉందా లేదా అని చెప్పేసి కోర్టు చూడవచ్చు అనమాట. ఇదే విషయాన్ని చాలా జడ్జిమెంట్స్లో కూడా కోర్టు చెప్పడం జరిగిందనమాట. రైట్. సో కోర్టు ఎప్పుడైనా ఏదైనా ఎవరైనా విట్నెస్ని ఏదైనా డాక్యుమెంట్ని ప్రొడ్యూస్ చేయమని సమన్ చేస్తే అతను తప్పనిసరిగా కోర్టుకు ఆ డాక్యుమెంట్ని ప్రొడ్యూస్ చేయాలన్నమాట, అతనికి ఏ అబ్జెక్షన్ ఉన్నప్పటికీ కూడా. ఎందుకంటే ఆ అబ్జెక్షన్ కోర్టు డిసైడ్ చేస్తుందన్నమాట. రైట్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.